స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్కు కారకం మరియు ప్రాణాంతకం. ఫోన్ చూసి బోర్ కొడుతుంది, సిగరెట్ తాగాలి. సిగరెట్ ప్యాకెట్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టానా? సిగరెట్ ప్యాకెట్ కనపట్లేదేంటి? ఇక్కడ లేదే. శారదా, నా సిగరెట్ బాక్స్ కనిపించట్లేదు. మీరు ఈ మధ్య సిగరెట్లే ఎక్కువ తాగట్లేదని నేనే లోపల దాచిపెట్టా. అంటే ఈ మధ్య బాగా టెన్షన్స్ ఎక్కువైపోయి సిగరెట్ తాగడానికి టైం ఉండట్లేదు శారదా. అలా అయితే నేను ఇవ్వను. మీరు ఎక్కువగా సిగరెట్ తాగుతానంటేనే ఇస్తాను, లేకపోతే లేదు. ఇంకా సిగరెట్ అంటే నాకు ప్రాణం, నేనెందుకు తాగను? అవునా? సిగరెట్ బాక్స్ ఎక్కడెట్టాను? దొరికింది, ఇదిగో తీసుకోండి. ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఈ సిగరెట్ పెట్టిన చూస్తే ఆ ఎనర్జీయే వేరు శారదా. లైటరేగా, నేను వెలిగిస్తా. ఇలా ఓ పఫ్ లాగి బయటకు వదులుతుంటే అబ్బా ఆ కిక్కే వేరు. ఏమండి, మీరేమనుకోకపోతే నేను కూడా ఒక సిగరెట్ తాగుతాను. వద్దు శారదా, నువ్వు సూపరు. దా. థ్యాంక్స్ అండి. నీకు సిగరెట్ సరిగ్గా పట్టుకోవడం కూడా రాలేదు శారదా. మా కాఫీ పెట్టమా. ఉండరా, మీ నాన్న దగ్గర సిగరెట్ తాగడం ఎలాగో నేర్చుకుంటున్నాను. తాగాక నీ కాఫీ పెట్టిస్తాను. ఏంటి అర్థం కాలేదా? సిగరెట్ తాగాక కాఫీ పెడతానంటుంది. నాన్నగారు, మీ ఇద్దరు ఇలా సిగరెట్ తాగుతుంటే మీ ఆరోగ్యాలు ఏమైపోను? బొక్కలో ఆరోగ్యం ఉంటే ఎంత పోతే ఎంత. అయినా సిగరెట్ తాగినప్పుడు వచ్చిన ఆనందం ముందు అవన్నీ ఆలోచించడం వేస్టా శశి. అసలు ఏమైంది? నీకు సిగరెట్ తాగాలనిపించింది అనుకో, తాగి. ఏ క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు. మా నాన్న ఏంటి ఎలా అంటాడు? మా పైగా నువ్వు కూడా సిగరెట్ తాగుతున్నావా? ఏదో మీ నాన్న దగ్గర ఇప్పుడే స్టార్ట్ చేశాను లేరా. అసలు మీ ఇద్దరికి ఏమైంది మా? ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగుతాం రా సార్. అసలు చెప్పేది వినరండి మీరు. మా నాన్న ఏమైంది మీకు అసలు? పొద్దున్న ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి? అయినా వాళ్ళు సిగరెట్ తాగటం ఏంటి, నేను ఆపటం ఏంటి? నన్ను కదా వాళ్ళు ఆపాల్సింది. ఇంతకు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు చూద్దాం. నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నట్టున్నారు. శారదా, కాఫీ. అలాగేనండి. గుడ్ మార్నింగ్ మా. ఒరే, మీ నాన్న కాఫీ కావాలంటే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో. సరేమా. అమ్మయ్య, అంతా నార్మల్ ఉంది. అర్జెంట్కి వెళ్ళి పాలు పెడతామని. అయినా డ్రీమ్ ఏంటి ఇంత భయంకరంగా వచ్చింది? అర్జెంట్కి వెళ్ళి సిగరెట్ వేద్దాం. అసలు నేను సిగరెట్ తాగుతున్న విషయం వాళ్ళ తెలిస్తే ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. అర్జెంట్కి వెళ్ళి సిగరెట్ వేద్దాం. అన్నా, ఒక మైల్సీ. అదే ఒక మంచి పాల ప్యాకెట్. అది కాదు శశి, మావాడు యూఎస్కి వెళ్ళి పని చేస్తుండు, మంచిగా సంపాదిస్తుండు. నీకేందయ్యా ఇక్కడన్నా? అన్న, నీ ఏజ్ అతనే పక్క స్ట్రీట్ లో హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా పోయాడంట. మరి నువ్వేంటి ఇంకా బతికే ఉన్నావు? హార్ట్ అటాక్ గురించి ఎందుకులే గానీ, మావాడు టైం వచ్చింది కాబట్టి పోయాడు. నీకు టైం వస్తే నువ్వు పోతావులే, సరేనా? మంచి పాల ప్యాకెట్ కదా. ఓ మంచి పాల ప్యాకెట్. అనవసరమైన విషయాలన్నీ గాలిడి. అన్న ఒక సిల్క్. ఇదిగో నీ పాల ప్యాకెట్, ఇదిగో నీ సిగరెట్. మంచిదే అంటాడు. నువ్వు సీను వాళ్ళ సిగరెట్ కోసం వచ్చావంటే ఇంట్లో చంపేస్తా. ఇప్పుడైతే వన్ చూసి ఇలా నవ్వుతున్నా కానీ ఒకప్పుడు నేను కూడా ఇలానే కదా. అయినా ఇంత వయసు వచ్చాక కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా, కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఇలా అనవసరంగా సిగరెట్ తాగుతూ ఉంటే హెల్త్ని పాడు చేసుకుంటున్నా. ఎలాగైనా సరే ఈ సిగరెట్ మానేయాలి. ఒక సిగరెట్.
చూశారుగా, ఇది నా పరిస్థితి. సిగరెట్ మానేద్దాం అనుకున్న ప్రతిసారి మానేద్దాం అనుకుంటాం అంతే. కానీ అది అవదమ్మా, ఎందుకంటే సిగరెట్ ఈజ్ అన్ ఎమోషన్. అయినా అప్పుడప్పుడు రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా కట్టుకొడతామా? హే ఫుల్ సిగరెట్. భయ్యా, ఇందాక పాన్ షాప్లో 17 ఏళ్ళ చిన్న చిన్న పిల్లలు. ఆ మాటకొస్తే లేడీస్. ఆ, ఏదేమైనా ఈ సిగరెట్ తాగడం అనేది చాలా చెడ్డ అలవాటురా. వీళ్ళు మారే పరిస్థితి లేదా భయ్యా? అబ్బే అంత గమ్మున మానర్రా. సిగరెట్ తాగితే చంపేస్తాను రూల్ పెట్టాలి, అప్పుడు కానీ మారరు. హే, చిన్నగా తాగరా, అలా లేకలా తాగకూడదు. దీన్ని ఇలా స్టైల్గా స్లోగా ఆస్వాదిస్తూ తాగాలి. అర్థమైందా? తాగు. ఇలానా? అది ఇదేదో బాగుంది భయ్యా. మావా కిందకి వెళ్ళొద్దాం పదా. లేదురా, నాకు చాలా వరకు ఉంది, నువ్వు వెళ్ళేసి వచ్చాయి. ఎప్పుడు ఉండేదే కదరా, వెళ్ళొచ్చాక చూసుకుందాం పదా. వామ్మ నావాలి కదా, నువ్వు వెళ్ళేసి వచ్చాయి. ఇటు రావట్లేదేంటి? సరే సిగరెట్ కొట్టేద్దాం పదా. బాధ ఉడి అమ్మ ఏందిరా ఇవ్వు రానన్నావు. సిగరెట్ అన్నావు. ఓ చూడు దో సిగరెట్ ఏదో. మన పాన్ డబ్బా చోటు కడుకున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ మన క్లయింట్స్ కొన్ని ఉంటేనా ఎంత బాగుండేదిరా. చూసావా, అడగకుండానే మన బ్రాండ్ ఇచ్చేశాడు. మన ఇండియాలో జాబ్లు ఎలా తగలడ్డాయంటే అదిగో ఈ పాన్ షాప్లో లైటర్ లాగా. అది ఎప్పుడు గాలి కూకుతూ ఒక తాడుకు కట్టేసి ఎలా అయితే అందరూ వచ్చి వాడుకుంటుంటారో మనల్ని కూడా అంతే. అలా లైటర్లో గ్యాస్ అయిపోయిన వరకు వాడుతూనే ఉంటారు. ఎవడైనా రావచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో నేను చూసావు ఏదో తెలియని బూతు బూతు అదే ఆ, గుండెల్లో బాధ. అందుకే కదా మామ రిఫ్రెష్మెంట్ కోసం సిగరెట్ కొట్టేది. సిగరెట్ అంటే గుర్తొచ్చింది భయ్య, మనకు వర్స్ట్ డ్రీమ్ వచ్చింది. అది వచ్చిన దగ్గర సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నా. సూపర్ మామ, నేను కూడా మానేద్దాం అనుకుంటున్నా. మానే, లేకపోతే హెల్త్ పాడైపోతున్నాయి. మానేద్దాం 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 మానేద్దాం. ఇంకోటి వెలిగిద్దామా? ఇంకొకటి వెలిగిద్దాం. ఇదే లాస్ట్ మరి. లాస్ట్ లాస్ట్ నీ మీద ఆ, తీసుకో. చోట ఎవరితో సిగరెట్ ఏదో. అరే ఇప్పుడే ఉండి అమ్మటే వస్తా. ఎక్కడికి రా, వర్షంకేమో. సర్లే. ఏరా సిగరెట్ తాగితే కదంట కదరా. అవన్నీ కూడా చెప్పారా బొక్కదులే. నువ్వు నేను. నువ్వే కదా? నేనే, నువ్వేనా? నేనేరా, కానీ ఆ రోజు నువ్వే కదా సిగరెట్ షాప్ దగ్గర సిగరెట్ తాగుతూ దొరికిపోయిన అబ్బాయి నువ్వే కదా? అన్న వదిలేసే అన్న, ప్లీజ్ అన్న, ఇంట్లో చెప్పకన్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, వదిలేసే అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. కూర్చో. కాదురా, మాకంటే టెన్షన్లు ప్రెషర్ల వల్ల సిగరెట్ తాగుతున్నావు. నీకేం టెన్షన్లు ఉన్నాయనరా సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతున్నావు? నీకేం తెలుసా మా బాధలు? బాధలు అయినా నీకేం బాధలు ఉన్నాయనరా? అయినా మీ ఇంట్లో మేమన్నా తెలిసి ఎంత బాధపడుతుందో తెలుసా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని? మా అమ్మ నాన్నకు లేని బాధ నీకెందుకన్నా? నీ ఏజ్ ఎంతరా? 18. 15 అన్నా. బాగున్నావురా, మోడల్లా సూపర్ మోడల్ లాగా. నీ ఏజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందారా? పైగా మేమన్నా తెలిస్తే ఏమన్నా అంటావా? ఒరే నీకన్నా ముట్టి కింద 30 ఏళ్ళు వచ్చి జాబ్ చేస్తూ వచ్చిన సాలరీలో సగం ఇంటికి పంపిస్తూ మిగతా సాలరీతో ఉన్న ఎమ్మెల్యే కట్టుకుంటూ మంత్లీ సాలరీకి డబ్బులు సరిపోక నచ్చినట్టు ఉండలేక సచ్చినట్టు బ్రతకలేక లైఫ్లో సెటిల్ అవ్వక బాధ్యతలన్నీ తీర్చలేక పెళ్లికి రెడీ అయిపోయిన ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్నావు. నువ్వేమన్నా మీ అమ్మ నాన్న నిన్నే అనుకుని ఉండటానికి? లే ఎట్రా. కాబట్టి నాన్న బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, తర్వాత అమ్మ నాన్న బాగా చూసుకో. అప్పటికి నీ లైఫ్ సంకనాగిపోయింది అనిపిస్తే అప్పుడు ఈ పాన్ డబ్బా దగ్గరే కాదు, నువ్వే పాన్ డబ్బా దగ్గరికి వెళ్ళి నిలబడు. నిన్నెవ్వడేమండు. సరే కానీ అన్న, ఇదంతా నాకు చెప్పి నువ్వెందుకు నా సిగరెట్ తాగుతున్నావు? నేను చెడిపోయా కంటే నీకు చెప్తున్నారా నువ్వు అలా చెడిపోకూడదని. నాకు అలా చెప్పకే నేను చెడిపోయాను, అర్థమైందా? ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే రే ఇంకోసారి సిగరెట్ తాగుతూ నాకు కనపడ్డావు అనుకో ఇక్కడ. నువ్వు ఉన్న సిగరెట్ షాప్కి అయితే అసలు రానన్నా. ఆగ్రా. పాము. అదేంటి మామ ఆడికి అంత క్లాస్ పీకావు? నా కళ్ళ ముందు అలా చిన్నపిల్లలు చెడిపోతుంటే చూడలేను రా, అది నా బలహీనత. చా, నువ్వు చెప్పింది విన్నాక ఎవడైనా మాడతాడు మామ, ఒక్క నువ్వు తప్ప.
అదే మావా అన్నా. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? ఇందాక ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? అంటే అన్నతో మాట్లాడదామని. ఏంట్రో నువ్వు సిగరెట్ తాగుతున్న విషయం ఇంట్లో తెలుసా అన్న? అవన్నీ నీకెందుకురా ఏదో సోది నువ్వును ఆ తర్వాత అట్టి అమ్మ. రే ఎలా ఉంది ఏమొచ్చాడేంటి? వాంట్రా? నువ్వెందుకు వెళ్ళిపోతా అరే రే ఏం చేస్తున్నావురా? నానా అది ఆఫీస్ అది ఆ, నీ ఆఫీస్ స్పేస్ చాలా బాగుందిరా. ఆ, అంటే బరువుగా ఉందని పట్టుకోమని ఇచ్చాడు నాన్న. ఇక్కడెక్కడ ఉంటాను నాన్న. ఎవరు లేరే? వచ్చేస్తాను నాన్న. ఆ? ఆఫీసులో బరువులతో పాటు ఈ బరువులు కూడా మోస్తావా నాన్న? అంటే నాన్న కావాలా నాన్న? ఆ? వద్దా? సారీ నాన్న. ఇంకోసారి నీ చేతిలో సిగరెట్ చూస్తే కట్ చేస్తాను. ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. దొంగ నా కొడక. అది నాన్న 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 ఇంటికి వెళ్ళా చూసుకోమాలే. చెప్పడం మర్చిపోయాను, సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం. అదే సిగరెట్ తాగుతూ నాన్నకు దొరికిపోవటం జీవితానికే ప్రమాదకరం. సో డోంట్ స్మోక్ అండ్ గెట్ కాట్ యువర్ ఫాదర్. చక్కగా ఉండండి. అబ్బా రన్అట్ అసలు అవ్వకండి.